నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. బిగ్ బాస్ 4వ వారం నామినేషన్స్ మరింత రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా నబిల్ వర్సెస్ సోనియా, యష్మి వర్సెస్ సోనియా మధ్య ఓ రేంజ్ డైలాగ్ డిస్కషన్ నడిచింది. పృథ్వీ, నిఖిల్ తో సోనియా ఫ్రెండ్షిప్ పై యష్మి కౌంటర్స్ ఇచ్చింది. నిన్నటి ఎపిసోడ్ లో మొదటగా ఆదిత్య ఓం నామినేషన్ స్టార్ట్ చేశాడు బిగ్ బాస్. ముందుగా పృథ్వీని నామినేట్ చేస్తూ ఎక్స్ టాస్క్ లో కావలసిన దానికన్నా అగ్రెషన్ చూపించాడని, పిచ్చి పట్టినట్లుగా ప్రవర్తించాడని చెప్పి నామినేట్ చేశాడు ఆదిత్య. ఆ తర్వాత సోనియాను నామినేట్ చేస్తూ హౌస్ లో మొదట 3 రోజులు ఉన్న సోనియా కనిపించలేదు. తప్పు జరిగితే మాట్లాడడం, న్యూట్రల్ గా ఉండడం నాకు కనిపించట్లేదు, మైక్ తీసివేసి మాట్లాడుతున్నారు అంటూ రీజన్ చెప్పగా తన వర్షన్ వాదించింది సోనియా. మీ ఏజ్ కు మీకు అర్థమైతే వినండి. ఇక పృథ్వీ కోసమే నా బలం అంటూ రూడ్ గా మాట్లాడింది. ఇక తర్వాత నువ్వు సెల్ఫిష్, పక్కవారిని కూడా డిమోటివేట్ చేస్తావు, నా దగ్గరకు వచ్చి డబుల్ ఎలిమినేషన్ ఉంటే నీతో పాటు నేను కూడా అంటూ అన్నావు. అది నచ్చలేదంటూ మణికంఠను నామినేట్ చేసింది నైనిక. దీంతో ఏదోదో మాట్లాడి మణి కవర్ చేసుకున్నాడు. ఆ తర్వాత నైనిక ఆదిత్య ఓంను నామినేట్ చేసింది. ఆ తర్వాత మణికంఠను నామినేట్ చేసింది ప్రేరణ. నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో నాకు అర్థం కావడం లేదు. రీసెంట్ గా ఆయన దోశ టాస్క్ లో నీ ఇంటెన్షన్ నాకు తెలుసు అన్నావు. నాగ్ సార్ దగ్గర ఇంటెన్షన్ నాకు డౌట్ అని అంటూ నామినేట్ చేసింది. ఇక రెండో ఎలిమినేషన్ నైనికను చేస్తూ సైలెంట్ అయ్యావు, కొన్ని టాపిక్స్ లలో ఇమ్మెచ్యూర్ గా ఉన్నావు, నీ గేమ్ కనిపించలేదు అని ప్రేరణ చెప్పగా అయితే గొడవలు పడాలా అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చింది. విష్ణుప్రియను ఒక మాట అంటే చెంప పగలగొట్టాల్సింది అని సలహా ఇచ్చావు, అది నాకు ఇమ్మెచ్యూర్ గా అనిపించింది అంటూ ప్రేరణ చెప్పడంతో ఆ మాట నన్ను అంటే వెంటనే చెంప పగలగొట్టేదాన్ని అంటూ గట్టిగానే ఆన్సర్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత సోనియాను నామినేట్ చేస్తూ పాయింట్ టు పాయింట్ మాట్లాడింది యష్మి. నేను తప్పు చేస్తే నువ్వు మాట్లాడతావని నా క్లాన్ లోకి తీసుకున్నాను, కానీ నువ్వు ఏమీ చేయలేదు. అలాగే ఎప్పుడు ఎగ్ టాస్క్ లో నిఖిల్, పృథ్వీ అగ్రెషన్ నీ బలమని, ఆ బలాన్ని నువ్వు వాడుకున్నావు కానీ ఆడటానికి ముందు రాలేదు. ఇద్దరి సపరేట్ లేకుండా నువ్వు ఆడి ఉంటే బాగుండేది అని చెప్పింది. దీంతో సోనియా మాట్లాడుతూ వాళ్ళిద్దరి అగ్రెషన్ కంటే నాకే ఎక్కువ, నా కోపం వల్ల ఎవరిని హర్ట్ చేయకూడదని అనుకున్నాను, ఎవరిని కొడతానో నాకే తెలియదని చెప్పడంతో మరోసారి యష్మి కౌంటర్ ఇచ్చింది. ఎగ్ టాస్క్ లో చీఫ్ మాట బ్రేక్ చేశావు, ఇంకా మీ క్లాన్ సభ్యులను రెచ్చగొట్టావు, వేరే వాళ్ళను యూజ్ చేసుకుంటావు అంటూ యష్మి గట్టిగానే ఇచ్చి పడేసింది. ఫిజికల్ టాస్క్ లో నీ గేమ్ కనిపించలేదని యష్మి అనడంతో నిఖిల్, పృథ్వీలను చూస్తావు, నన్ను చూడు అంటూ సోనియా మరింత రెచ్చగొట్టింది. నేను నిఖిల్ నే చూస్తాను, గేమ్ ఆడతాను, కానీ నీకు ఎవరిని ఎలా వాడుకోవాలో ఎమోషనల్ గా తెలుసు అంటూ మరోసారి కౌంటర్ ఇచ్చింది. ఆ తర్వాత మణికంఠను నామినేట్ చేసింది యష్మి. ఈ వారం హౌస్ లో పృథ్వీ, ఆదిత్య, సోనియా, నైనిక, మణికంఠ, నబిల్, ప్రేరణ నామినేట్ అయ్యారు. ఇక నిఖిల్ చీఫ్ కారణంగా ఒకరిని సేవ్ చేయాలని చెప్పడంతో నైనికను సేవ్ చేశాడు.